గైస్ ఈరోజు మనతో పాటు శివకృష్ణ గారు ఉన్నారు. స్టడీ అబ్రాడ్ ఫేస్‌లో చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే క్వెషన్స్‌కి మనకు ఆన్సర్స్ సార్ ఇస్తారు ఈరోజు. లెట్స్ గో టు సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను చరణ్. చెప్పు ఏంటి సంగతులు? సో సార్ ఈరోజు మనకి చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే క్వెషన్స్ అండ్ ఆల్సో ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు మాస్టర్స్ ప్లాన్ చేస్తారో చాలా క్వెషన్స్ వాళ్ళకి రైజ్ అవుతాయి. సో ఈరోజు చాలా క్వెషన్స్ మా దగ్గర ఉన్నాయి. సో విల్ డిస్కస్ ఫర్దర్ సార్ దెన్. ఓకే షూర్. ఓకే సార్. సార్ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ ఫస్ట్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్‌కి ఏది మంచి కంట్రీ అయ్యుండొచ్చు. ఎప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ అకాడమిక్స్ కోర్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. వాళ్ళు ఏ కోర్స్ వెళ్తారు చూసుకోవాలి. మళ్ళీ ఇదేమంటారు బడ్జెట్ చూసుకోవాలి. ఫ్యూచర్ ఎలా ఉంటదనేది చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా చేస్తే అట్‌లీస్ట్ దే హావ్ ఎ ఫ్యూచర్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటది. సో సెకండ్ క్వెషన్ వచ్చేసి సార్, చాలా మంది స్టూడెంట్స్‌కి బ్యాచిలర్స్‌లో గానీ, లేకపోతే 12థ్‌లో గానీ సపోజ్ సీజీపీఏ 50, 55 ఆర్ 65 అలా ఉంటే మీరు ఏ కంట్రీ సజెస్ట్ చేస్తారు? ఏ కంట్రీస్ ఎళ్ళొచ్చు అండ్ ఏ కంట్రీస్‌లో అడ్మిషన్స్ వస్తాయి? జనరల్‌గా సీజీపీఏ అనేది ఇదొక మైండ్ బ్లాక్ స్టూడెంట్స్. సో 50% ఉన్నోళ్ళు కూడా అబ్రాడ్‌కెళ్ళొచ్చు. 55% ఉన్నోళ్ళు కూడా అబ్రాడ్‌కెళ్ళొచ్చు. ఇయర్ బ్యాక్‌లాగ్ అయ్యుండేవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌కి 50% ఉంది. వాళ్ళు ఫ్రాన్సు, స్పెయిను ఇలాంటి కంట్రీస్‌కి వెళ్ళొచ్చు. 60% అబోవ్ ఉంటే ఆల్మోస్ట్ అక్రాస్ అన్ని కంట్రీస్‌కి వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఏ యూనివర్సిటీస్‌కి వెళ్ళాలి? ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ మీద క్రెడిట్స్ డిఫర్ అవుతుంది. వెళ్ళడానికే అవ్వదు అనేది అబద్ధం. ఓకే. సో సార్ థర్డ్ వచ్చేసి చాలా మందికి బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. ఇట్ మైట్ బి 5, 10 ఉంటాయి, 15 ఉంటాయి. సో వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఈ కంట్రీస్‌కెళ్ళాలి లేకపోతే ఈ కంట్రీస్‌కెళ్ళకూడదని ఏమన్నా ఉందా సార్? బ్యాక్‌లాగ్స్ ఎన్నన్నా కొన్ని అదంత మ్యాటర్ అవ్వదు. కానీ ఆ బ్యాక్‌లాగ్స్ వెళ్ళేక ముందు క్లియర్ అయ్యుండాలి ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ ఆన్సర్ దానికి. రెండోదొచ్చేసి ఇప్పుడు ప్రతి యూనివర్సిటీస్‌కి ఇన్ని బ్యాక్‌లాగ్స్ ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామని ఉంటాయి. కొన్ని కంట్రీస్ అయితే బ్యాక్‌లాగ్స్ అస్సలు మ్యాటర్ అవ్వదు. ఇప్పుడు జర్మనీకి అప్ టు 10 బ్యాక్‌లాగ్స్ దాకా నడుస్తది. యూఎస్‌కి కూడా అప్ టు 10 నడుస్తది. యూకేకైతే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యూకే డబ్బులుంటే వెళ్ళిపోవచ్చు. యూకే ఈస్ ద ఈజియెస్ట్. యెస్. సో అది. సో స్లోవాకియా కూడా నడుస్తది. ఆస్ట్రేలియాకి కొంచెం టైట్ ఉంటది. ఐర్లాండ్ కూడా లిటిల్ ఈజియర్. కెనడా అయితే ఒక్కొక్క ప్లాన్‌కి ఒక్కొక్క డిఫరెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంటది. అది అలా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్‌గా దాన్ని ప్రొఫైల్ మ్యాచ్ చేస్తే పనవుతుంది. అండ్ సార్ మేజర్ మిత్ ఉన్నదేంటంటే సార్, ఒకవేళ ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఉంటే వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎడ్యుకేషన్ గ్యాప్ నుంచి వీసా రిజెక్షన్స్ అయితే అవ్వవు. ఓకేనా? సో ఎడ్యుకేషన్ గ్యాప్ ఇప్పుడు యూపీఎస్‌సి ప్రిపేర్ అవుతారు. సో 3-5 అటెంప్ట్స్, 3 అటెంప్ట్సో, 4 అటెంప్ట్సో చేస్తారు. అది గ్యాప్‌ని ప్రాపర్‌గా వాళ్ళు ఫర్నిష్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను చదువుతాను. నేను మాస్టర్ వెళ్ళాలనుకుంటాను. కానీ మధ్యలో జాబ్ ట్రై చేస్తాను. ఆ ప్రూఫ్స్ కరెక్ట్‌గా క్రోనాలజికల్ ఆర్డర్‌లో కరెక్ట్‌గా మెన్షన్ చేస్తే వాళ్ళకేది అవ్వదు. వీసా రిజెక్షన్స్ ఈ ఎక్స్‌ట్రా ఫిట్టింగుల నుంచి వీసా రిజెక్షన్స్ అయితే అవ్వదు. అండ్ సార్ మెయిన్ థింగ్ వచ్చేసి రీసెంట్‌గా చాలామంది స్టూడెంట్స్ కానీ, బైపీసీ స్టూడెంట్స్ కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో చదవడానికి చూస్తున్నారు. సో మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి సార్? సీ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనే దానికన్నా ముందు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఒక కమిట్మెంట్ కావాలి. సో ఆ కమిట్మెంట్ ఉంటే వాళ్ళు చదవగలుగుతారు. వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో, ఇండియాలో చదవడానికన్నా ముందు వాళ్ళు ఎందుకు చదువుతున్నారని ఆలోచించాలి. ఎందుకంటే మెడికల్ అనేది ఒక సోషల్ సర్వీస్. ఓకేనా? సో ఆ దానికి వాళ్ళు పర్సనల్‌గా స్టూడెంట్ ఫిట్ అవుతారా లేదా? తర్వాత కౌంట్ ఒస్తది. మళ్ళీ ఇప్పుడు నీట్ రాస్తేనే మళ్ళీ ఇండియాకొచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఆ ఎఫ్ఎంజీఏ ఎగ్జామ్స్ రాసి, యెస్. సో మళ్ళీ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ చేసి, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వర్క్ చేసి, దెన్ దే కెన్ డూ దేర్ పీజీ. సో అబ్రాడ్ వెళ్ళాలంటే మెడికల్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి బడ్జెట్ వచ్చేసి 25-40 లాక్స్ ఉంటే రష్యా, ఆర్మేనియా, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ ఇలా వెళ్ళొచ్చు. జార్జియా గూడా వెళ్ళొచ్చు. 30-50 లాక్స్ ఉంటే జార్జియా వెళ్ళొచ్చు. లేదు నేను తక్కువ బడ్జెట్‌లో చదవాలని ఆలోచన ఎవరికన్నా ఉంటే వాళ్ళు స్పెయిన్ వెళ్ళొచ్చు. లేకపోతే జర్మనీకి వెళ్ళాలంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జర్మనీకి కూడా వెళ్ళొచ్చు. 92% కన్నా ఎక్కువ ఉండాలి 12థ్‌లో. వాళ్ళు మాత్రమే జర్మనీలో మెడికల్ చదవడానికి అవకాశాలున్నాయి. అండ్ సార్ మనకి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్‌లో స్కాలర్‌షిప్ ఎంత పర్సెంటేజ్ స్టార్ట్ అవుతుంది సార్? స్కాలర్‌షిప్స్ అనేది చాలా రకాలున్నాయి. ఇప్పుడు ఫర్ మెరిట్ స్కాలర్‌షిప్స్ ఇవ్వచ్చు. ఎర్లీ అడ్మిషన్స్‌కి ఇవ్వచ్చు. మొత్తం ట్యూషన్ ఫీజ్ కడితే ఒక స్కాలర్‌షిప్ వస్తాయి. మళ్ళీ నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. తర్వాత యూనివర్సిటీలో ఇప్పుడు వాళ్ళు ఇన్‌స్టెడ్ ఆఫ్ స్కాలర్‌షిప్ దే మైట్ గివ్ యూ అప్రెంటిస్‌షిప్. సో ఇలా ఏదన్నా కావచ్చు. ప్రతి యూనివర్సిటీలో స్కాలర్‌షిప్స్ ఉంటాయి.
కానీ ఆ లిమిటెడ్ ఫండింగ్. వాళ్ళు అప్లై చేసే దాన్ని బట్టి, టైమింగ్‌ని బట్టి, ప్రొఫైల్‌ని బట్టి, మళ్ళీ కంట్రీస్ ఇప్పుడు ఇండియాకి కొన్ని స్కాలర్‌షిప్స్ ఉంటాయి. ఇండియా టు ఆ కంట్రీకి, ఇండియా, యూకేకి చాలా స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. అలాగే డీఏడీ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. అలాగే ఫ్రాన్స్‌లో చర్పక్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. నెదర్లాండ్‌లో ఆరెంజ్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. సో, బేస్డ్ ఆన్ ఈచ్ క్యాండిడేట్ ఇట్ విల్ వేరీ. హ్మ్. దీనికి చాలా ఇంపార్టెంట్ హౌ ఎర్లీ ద అప్లికేషన్స్ ఆర్ సబ్మిటెడ్ అండ్ వాళ్ళు ఆ ఆఫర్ లెటర్ తర్వాత ఎంత ఫాస్ట్‌గా యాక్సెప్ట్ చేస్తారనే దాన్ని బట్టి స్కాలర్‌షిప్స్ డిసైడ్ అవుతాయి. ఓకే. సో సార్ ద మోస్ట్ ఆస్క్ క్వశ్చన్ ఇస్ అబ్రాడ్ వెళ్తే జాబ్ గ్యారంటీయా? జనరల్‌గా జాబ్స్ అనేది రిటర్న్ అయితే కాదు. హ్మ్. సో, వెళ్ళాలి, చదవాలి, ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత జాబ్స్ ఒస్తాయి. యెస్. ఓకేనా. ప్రతి కంట్రీకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ప్రొఫైలింగ్ ఉంటది. ఇప్పుడు యూరోప్‌కెళ్తే ఈ ఇండియాలో ఎలాగా ప్రతి స్టేట్‌కి ఒక లాంగ్వేజ్, ఒక కల్చర్ ఉందో, యూరోప్‌లో గూడా ప్రతి కంట్రీకి ఒక లాంగ్వేజ్, ఒక కల్చర్ ఉంది. సో, యూరోప్‌లో జాబ్స్ కావాలంటే మినిమమ్ బీ2 లెవెల్ లాంగ్వేజ్ కావాలి. హ్మ్. బీ2 లెవెల్ ఉంటే ఛాన్సెస్ విల్ బి గుడ్. నాట్ గ్యారంటీడ్. ఓకే. సో, అలాగే ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తా. ఎలిజిబిలిటీ డస్ నాట్ మీన్ అడ్మిషన్. నువ్వు ఎలిజిబుల్ ఉన్నావని వెంటనే నీకు అడ్మిషన్స్ రావు. అలాగే నువ్వు జాబ్‌కి ఎలిజిబుల్ ఉంటే జాబ్స్ రావు. ఓకే. సో, ఇప్పుడు యూఎస్, యూకే, కెనడా, ఐర్లాండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏ ఉన్నాయో, అక్కడ యువర్ యూఎస్‌పీ మ్యాటర్స్ ఎ లాట్. అట్‌లీస్ట్ ఇన్ యూరోప్ లాంగ్వేజ్ మ్యాటర్స్ ఎ లాట్. యూఎస్ ఇక్కడంతా నీ యూఎస్‌పీ మ్యాటర్స్ ఎ లాట్. సో, దట్ ఓకే. సో సార్ ఏ కంట్రీకి ఏ ఎగ్జామ్స్ రాస్తే స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు? జనరల్‌గా ఎగ్జామ్స్ వచ్చేసి యూఎస్‌కైతే ఐఎల్‌టీఎస్, జీఆర్ఈ రాస్తారు ఎంఎస్‌కి. అదే మేనేజ్మెంట్ కోర్సెస్‌కైతే ఐఎల్‌టీఎస్ మళ్ళీ జీమాట్ రాస్తారు. లేకపోతే ఐఎల్‌టీఎస్ లేకపోతే టోఫెల్ రాస్తారు. హ్మ్. కెనడాకైతే ఐఎల్‌టీఎస్ చాలు. ఆస్ట్రేలియాకి ఐఎల్‌టీఎస్ చాలు. యూకేకి మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ప్లస్ ఐఎల్‌టీఎస్. యూరోప్‌లో అయితే నీకు నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ వీటికి ఐఎల్‌టీఎస్ కావాలి. హ్మ్. సో, ఫ్రాన్స్, స్పెయిన్, స్లోవాకియా, హంగేరీ ఇలాంటి చోట్లకైతే ఐఎల్‌టీఎస్ గానీ ఏది ఇంగ్లీష్ టెస్ట్ అవశ్యకత లేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కంట్రీ ఈజీగా పిఆర్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? పిఆర్ అనేది ఇది ఇట్ ఈస్ ఎ సబ్జెక్టివ్ మ్యాటర్. అన్ని చోట్ల పిఆర్ ఈజీగా దొరకదు. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. యెస్. ఆస్ట్రేలియాలో అయితే ఎడ్యుకేషన్ తర్వాత నువ్వు జాబ్ చేస్తావు. జాబ్ చేసి ఆస్ట్రేలియా ఇస్ లిటిల్ ఈజియర్ కంపేర్డ్ టు అదర్స్. హ్మ్. యూఎస్‌లో గ్రీన్ కార్డ్ దొరకడం ఎంత కష్టం అందరికీ తెలుసు. అందరికి తెలుసు. సో, యూరోప్‌లో ఈ పిఆర్ అనేది లిటిల్ ఈజియర్. హ్మ్. ఇప్పుడు బ్లూ కార్డ్ వచ్చిందంటే, బ్లూ కార్డ్ తర్వాత లాంగ్వేజ్ ప్రాపర్‌గా వస్తే, నువ్వు ప్రమాణ వచనం ఎలా తీసుకుంటావో అలా కరెక్ట్‌గా వాళ్ళ భాషలో తీసుకుంటే హ్మ్. నీకు పిఆర్ వచ్చేస్తది. మైట్ బి లైక్ మినిమమ్ 21 మంత్స్ ఆర్ 24 మంత్స్. ఇఫ్ దే ఆర్ ప్రాపర్‌లీ కెన్ దెన్ దే విల్ గెట్ ఇట్. ఓకే. సో యాహ్!